వెల్కమ్ టు జ్యోతిష్ వరల్డ్. ఈరోజు మనము మొక్కలకి కొంచెం మిరపకాయ మొక్కలకి పూత వస్తుందండి, దోసకాయ మొక్కలు, వీటన్నిటికీ ఎగ్ ఆయిల్ ఇద్దాము. ఒకసారి అయితే మొక్కల్ని అలా లుక్ వేసేసి మీకు ఎగ్ ఆయిల్ ఏ విధంగా వేయాలో, నేను ఏ విధంగా ఇస్తాను అనేది చెప్తాను. మీకు ప్రీవియస్ వీడియోలో పూత కాయ రాలకుండా ఎగ్ అది చూపించాను కదండి, పల్లీల పొడితోటి, బెల్లంతోటి, నువ్వుల పొడితోటి. ఇప్పుడు మళ్ళీ ఎగ్ తోటి కూడా మనం చేసుకున్నాం అనుకో, చాలా బాగా రిజల్ట్ ఉంటుంది. మీరు ఎగ్ వాడని వాళ్ళు ఆ విధంగా చేసుకోవచ్చు. ఎగ్ వాడే వాళ్ళు ఇలా చేసుకుంటే మొక్కలకి పూత కాయ రాలకుండా చాలా బాగా రిజల్ట్ ఉంటుంది. అది చూపిస్తాను కదండి. చూడండి, ప్రస్తుతానికైతే మొక్కలు ఇలా ఉన్నాయి. ఇంత ఎండలో మనమే తట్టుకోలేకపోతున్నాము. ఇది నిమ్మ చెట్టు అండి. తర్వాత వచ్చేసి మన అంజీర చెట్టు. ఇవి ఒక్కొక్క కాయ అవుతూ ఉంటే పిల్లలు ఇంట్లోనే కదా హాలిడేస్కి తినేస్తూ ఉన్నారు. ఇంకా ఇది వచ్చేసి ఇది కొమ్మ కూర్చున్నాం మనము, దీనికి కూడా వస్తుంది. వీటికి అన్నిటికీ బలం రావాలంటే మనం ఏదో ఒకటి అయితే ఇస్తూ ఉండాలి. అట్లనే ఇంట్లో కొంచెం కోయిట్ తోటకూర ఉంది, తీసుకుందాం. చూడండి, ఇవి దోసకాయ మొక్కలు. చూడండి ఎంత బాగా పూత వస్తుంది. దోసకాయలు అయితే మనకి వస్తూనే ఉన్నాయండి, చాలా వస్తున్నాయి. ఈసారి మన గార్డెన్లో దోసకాయ పంట అనుకోవచ్చు. నేను ఎప్పటికప్పుడు అయినట్టు కోసేస్తున్నాను. పిల్లలు కూడా మంచిగా అది మస్క్ మిలన్ లాగా ఉందని తినేస్తూ ఉన్నారు. చూడండి, మిర్చి కూడా పూత కొంచెం ఎండకు కూడా ఎండిపోతుందండి. అందుకని మనం ఇట్లా ఎగ్ ఆయిల్ చేసుకుంటే చాలా బాగా వస్తుంది. పుదీనా ఇలా మనకి ఈ ఎండాకాలంలో ఈ తోటకూర చాలా బాగా వస్తుంది. చూడండి, పుదీనా, ఈ ఆకుకూర కూడా వండుకుంటారండి, పునర్నవి అంటారు కదా. ఫస్ట్ ఇవన్నీ తీసేసుకున్నాము. చూడండి, జామకాయ అయితే ఇలా వస్తుంది. ఈ యాపిల్ బైట్స్ ఎప్పటికప్పుడు తింటారు. ఈ పూత కూడా మనకి బలంగా ఉండాలంటే మనము ఎగ్ ఆయిల్ ఇచ్చుకోవాలి. అలాగే ఇంట్లో కూడా కొంచెం తోటకూర ఉంది, తీసుకున్నాం. చూడండి, ఇదేమో ఇది బచ్చల కూర. ఇది ఆకులు తెంపేసాను కొంచెం ఆడుకోవడానికి, ఇట్లా ఉంది. ఇదేమో ఇదేమంటారంటే అది గంగవల్లి కూర అండి, గంగవాయిల కూర అంటాం మేము. కొంచెం పుదీనా కొమ్మ పెట్టేసి ఇక్కడ వస్తుంది. మళ్ళీ ఇక్కడ గోంగూర విత్తనాలు వేసిన వస్తున్నాయి. మనం ఈ ఎండాకాలంలో ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసేది ఉండదండి, మొక్కల నుంచి వచ్చిన వరకు తీసుకోవాలి. ఇది ఆకుకూర, ఇది ఆరోగ్యానికి మంచిదండి. కిడ్నీ స్టోన్స్ అది ఉంటే వస్తుంది. ఇది ఎర్రగల్జేరు, తెల్లది కూడా ఉంటుందంట. తెల్లదైతే మన గార్డెన్లో లేదు, ఎర్రదే ఎక్కువ ఉంది. మనము విత్తనాలు పడుతుంటే ఈజీగా వచ్చేస్తుంది. ఇంకొచ్చేసి గంగవాయిల కూర కానీ కొంచెం లేట్ అయినందువలన ఇట్లా విత్తనాలు రెడీ అయ్యాయి. చూడండి, ఏంటి ఇది పప్పులో వేస్తే అంత బాగుండదు, ఇది తీయట్లేదు. ఇట్లా ఇంకొకటి అండి, ఇప్పుడు జూన్లో మనము పసుపు అది వేసుకుంటాం కదా, రోజు వచ్చిన కిచెన్ వేస్ట్ని నేను ఇట్లా రెడీ చేసి పెట్టుకుంటున్నాను. మీరు కూడా రెడీ చేసి పెట్టుకోండి. చూడండి, ఇట్లా మనకి ఈ కింద కిచెన్ వేస్ట్ రెడీ అవుతుంటుంది. ఈ లోపలికల్లా మనము బెండకాయ విత్తనాలు కానీ, ఇవి కీరా దోస లాంటివి వేసుకుంటే ఆ కంపోస్ట్ కిందికి తయారైపోతుంది. ఈ 1-2 నెలల్లో మనకి పైన ఈ మొక్కలు కూడా పెరుగుతూ ఉంటాయి. చూడండి, కొన్ని విత్తనాలు వస్తున్నాయి. ఇట్లా కిచెన్ వేస్ట్ తోటి తయారు చేసుకోండి, ఎండకి తొందరగా తయారవుతుంది కిచెన్ వేస్ట్. చూడండి, కొన్ని దగ్గర పూత ఎండిపోయింది, అందుకనే ఎగ్ ఆయిల్ ఇద్దామని ఇవన్నీ రెడీ చేస్తున్నాను. చూడండి, చామంతి విత్తనాలు రెడీ అయ్యాయి. మొక్కలని ఇట్లా తయారు చేసి పెట్టుకోండి. నేను మళ్ళీ మనకి చామంతి సీజన్లో మొక్కలను అన్నిటినీ మనం కొమ్మలు చేసి ఇట్లా పెట్టుకున్నాం అనుకో, నీడలో పెట్టుకోండి. కొంచెము మనం ఎక్కువ మొక్కలు చేసుకోవచ్చు. చూడండి, ఇల్లు చాలానే ఉన్నాయి. ఇవి గోకరకాయ విత్తనాలు అండి. ఇవి అయితే మంచిగా కంపోస్ట్లో త్వరగా పెరుగుతున్నాయి. చూడండి, కంపోస్ట్ రెడీ అయిపోతుంది, పైకైతే మొక్కలు అయితే వస్తున్నాయి. ఇది వచ్చేసి మన మిర్చి. మనకైతే ఇది బచ్చల కూర అయితే అన్ని ప్రతి దాంట్లో ఉంటుందండి. పప్పులో వేస్తే చాలా బాగుంటుంది, మామిడికాయ వేసి.
ఇక టమాటా ముక్కలు తీద్దు పూత ఉందని ఉంచినండి, కానీ పూత మొత్తం ఎండిపోయింది టమాటావి. ఇవి వచ్చి వంకాయలు, వీటికి కూడా పూత వచ్చి ఎండ వేడిమికి ఎండిపోయింది, అందుకని ఇప్పుడు ఎగ్ ఆయిల్ ఇద్దామని. ఇక ఇవైతే స్వీట్ పొటాటో. మన గార్డెన్లో ఈ మొక్కలు కూడా ఉంటే చాలా బాగుంటుందండి. ఇవి తెల్ల గులాబీ, ఎల్ల గులాబీ అంటాం కదా, గడ్డి గులాబీ, చాలా బాగుంటాయి. వచ్చి కిచెన్ వేస్ట్ తయారు చేశాను పైకి, ఇట్లా విత్తనాలు వేయగానే ఇట్లా వచ్చేసినాయి అనమాట. చాలా హెల్తీగా వస్తున్నాయి మొక్కలు కూడా మీరు చూసినట్టయితే. ఇదేమో కుంకుమ బంతి అండి, మనము పువ్వులు వేసాను నేను, అది మెరూన్ కలర్ ఫ్లవర్స్ ఉంటాయి కదా, అట్లా మొక్క వచ్చేసింది. అన్నీ ఇట్లా మీరు కిచెన్ వేస్ట్ తయారు చేసుకుంటే ఈజీగా ఉంటాయి. ఇంట్లో కూడా ఒకటి ఉంది, తీద్దాం. చూడండి, ఇవి కూడా కొన్ని మొక్కలు. అన్నిట్లో అయితే తెల్ల గల్జీరు ఆకుకూర అయితే చాలా బాగా వచ్చింది. ఇది మనం పెసరపప్పు వేసి వండుకుంటే చాలా బాగుంటుందండి. ఇది గంగవాయిల్ కూర. ఈ మల్లె మొక్కలు కొమ్మలు వచ్చేసాను, ఇంత ఎండాకాలంలో కూడా బాగా వచ్చేసినాయి. చూడండి, ఇక్కడ కూడా చిగురు వస్తుంది. ఇవన్నీ మిరపకాయ మొక్కలు, పూత వస్తుందని అందుకేనండి. ఇందులో కూడా ఇట్లా గల్జేరు చూడండి ఎంత బలంగా ఉందో ఇది. ఇవేమో మనకి కొన్ని మొగ్గలు వస్తున్నాయండి మల్లె మొక్కలకి. చూడండి, ఎప్పుడైనా మనం ఎగ్ ఆయిల్ ఇచ్చేటప్పుడు ఫస్ట్ ఇట్లా వాటరింగ్ అయితే చేసి ఒక 1/2 అవర్ వదిలేసేయండి. తర్వాత మనం ఎగ్ ఆయిల్ ఇచ్చుకుంటే మొక్కలు మంచిగా అబ్జర్వ్ చేసుకుంటాయి. ఇట్లా ఈ తోటకూర అయితే ఈరోజు తీసేసుకున్నాం. ఇప్పుడు ఆయిల్ వేస్తాం కదా, ఈ ఆకుకూరలన్నీ తీసుకుంటూ. ఇంకా చామంతి నారైతే నేను అన్నిట్లో అయితే చేసి పెట్టుకున్నాండి. ఇక్కడ ఇది కాదు, ఇక ఇది. ఇంక ఇవన్నీ గులాబీ మొక్కలు అయితే ఎండకి ఇట్లా అవుతున్నాయండి. ఇవి కూడా మంచిగా ఫ్రెష్ అవుతాయి. అక్కడ మస్క్ మిలన్, వాటర్ మిలన్ తీగలు కూడా ఉన్నాయి చూడండి. చూడండి, ఇట్లా కనకాంబరాల విత్తనాలు కూడా ఇవన్నీ తీసి పెట్టుకోండి. విత్తనాలు వేయడం ఎలా అని చూపించాను కదా మీకు. ఇవన్నీ కూడా ఇట్లా ఎండినవి తీస్తే ఎక్కువ మొక్కలు చేసుకోవచ్చు. ఈ మల్లె మొక్క చూడండి ఎన్ని మొక్కలు ఉన్నాయి. ఇట్లా మనము సాయిల్ మిక్స్ మంచిగా ఉందనుకోండి, మొక్క చిన్నగా ఉన్నా కానీ ఇట్లా ప్రతి కొమ్మకి చూస్తాయి. ఎన్ని మొగ్గలు చూడండి, ఇదిగా ఇట్లా చాలా బాగా వస్తూ ఉంటాయి. ఇది ఒక క్రీపర్. మన గార్డెన్ని పూర్తిగా మీకు ఎప్పుడు చూపించలేదు కదా, ఎప్పుడు షార్ట్స్లో చూపించాను కదా. ఇది మస్క్ మిలన్ అండి. దీనికైతే ఇట్లా నెట్ నేనే అల్లాను. కాకర విత్తనాలు, బీర విత్తనాలు పెట్టాను. ఇట్లా నెట్ అల్లేసి ఈ శంకు పూలవి కూడా ఇక్కడ పెట్టేసిన. ఇలా బెండకాయ విత్తనాలు చాలా మటుకైతే మొక్కలు ఎండిపోయినాయండి ఎండవేడిమికి. ఇదైతే బాగానే ఒకటి పెరిగింది. ఇంకా మనకి ఇక్కడ బెండకాయలు కూడా రెడీ అవుతున్నాయి, కనిపిస్తున్నాయా. ఇలాంటప్పుడు మనం జాగ్రత్త తీసుకొని ఎగ్ ఆయిల్ అని అది మొక్కకి కావాల్సిన బలాన్ని ఇచ్చినట్టయితే మనకి మంచిగా వస్తాయి అన్నమాట. ఇది సోరపాదు. చూడాలి ఎంతవరకు మనం తీసుకోగలుగుతామో. మన ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ అండ్ షేర్. చూడండి, తప్పకుండా అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. చూడండి, దోసకాయలు అవుతున్నాయి. ఇంకా ఇది మనకి సాంబార్ రకు వస్తుంది. ఇది చూసిన చాలా బాగుందండి. ఒట్టి తిన్నా కానీ మస్క్ మిలన్ లాగా ఉంది. ఇక మన మైదాకు చెట్టు అయితే ఇక ఇట్లా పూత వస్తుంది, విత్తనాలు కూడా వస్తాయి. కంటైనర్ ఎంత చిన్నగా ఉంది. ఇప్పుడైతే ఆయిల్ ఇద్దాం మనము. చూడండి, నేను ఇట్లా 2 ఎగ్స్ అయితే తీసుకున్నాను. కొంచెం ఆయిల్, వంట నూనె ఉన్నా సరే మీ దగ్గర, నీమ్ ఆయిల్ అయితే ఇంకా మంచిది. నూనె ఇది అదేనా ఏం లేదండి, ఏదైనా తీసుకోవచ్చు. ఎగ్ మంచిగా కలిసిపోతుంది. ఇంకా మొక్క కూడా ఆయిల్లో ఉన్న విటమిన్స్, మినరల్స్ కూడా అందుతుంటాయి.
ఇప్పుడైతే దీన్ని మనము ఇంకోటి నిమ్మకాయలు వేసి ఇట్లా డబ్బాలో వేసి పెట్టేసి మనం చేసినామనుకో ఎగ్ ఎమినో ఆసిడ్ అట్లా కూడా చేసుకోవచ్చు, ఇట్లా కూడా చేసుకోవచ్చు. మనకి వీలుని బట్టి ఏ విధంగా అయినా మొక్కకి బలాన్ని ఇచ్చే విధంగా చేసుకుంటే సరిపోతుందండి. పొట్టుతో కూడా వేసుకోవచ్చు, కానీ ఇట్లయితే వేస్తున్నా. మంచిగా బీట్ చేసుకోవాలి. చూడండి, ఇట్లా మంచిగా బీట్ చేసుకోండి. ఆయిల్ నురగలాగా ఆయిల్ ఎగ్ మంచిగా కలిసిపోయే విధంగా చేసుకోండి. చూసినట్టయితే ఇది ఒక 20 లీటర్స్ వాటర్ అండి. 2 ఎగ్స్ తీసుకున్నాను నేను. దీన్ని మంచిగా మీరు మిక్సీకైనా వేసుకోవచ్చు, ఇట్లా అని కాదు. ఇక మనం టెర్రస్ పైన వచ్చినాం కదా, ఇక్కడ మిక్సీ పెట్టడానికి లేదు, అందుకని నేను ఇలా వేసిన ఈ వాటర్ని మంచిగా డైల్యూట్ చేసుకొని, ఎప్పుడైనా సరే మనం ఏ లిక్విడ్స్ ఇచ్చే ముందైనా సరే మొక్కలకి ఫస్ట్ వాటరింగ్ చేసేసి ఒక 1/2 అవర్ వదిలేసేయాలి. వదిలేసిన తర్వాత మనం ఇట్లా ఈ వాటర్ ఈ లిక్విడ్ అనే కదా మనం ఏ ఫెర్టిలైజర్స్ ఇచ్చినా మొక్క మంచిగా అబ్జర్వ్ చేసుకొని మంచి రిజల్ట్ ఉంటుందండి. పళ్ళ మొక్కలు, కూరగాయలకి పువ్వులు కూడా మంచిగా వస్తాయి. ఇప్పుడు గులాబీ మొక్కలు కూడా కొంచెం ఆకులు అన్నీ ఎండిపోయినాయి కదా, మొక్క మాత్రం పచ్చగానే ఉంది. ఎండ వేడిమికి పైన టెర్రస్ పైన ఏం లేదు కదా, ఇక షేడ్ నెట్ ఇటు ఏం లేనందువల్ల అట్లుంది. ఇవన్నీ మంచిగా చిగురు వస్తాయి. మీకు రిజల్ట్ చూపిస్తూనే ఉంటా, చూస్తూనే ఉండండి. మన ఛానల్ని సపోర్ట్ చేయండి. చూడండి, ఇక్కడ నేను గ్రాఫ్టింగ్ కూడా చేశాను మొక్కకి. ఇది మందారం మొక్క, ఇది ఎయిర్ లేయరింగ్ అండి. ఇది ఇక్కడ గ్రాఫ్టింగ్ చేశాను, చూపిస్తా. చూడండి, రిజల్ట్ నాకైతే వచ్చింది అనిపిస్తుంది. పువ్వులు వచ్చినాక ఇంకా మనం సక్సెస్ అయినట్టు. ఎండలో కూడా మనం ఈ సక్సెస్ అయితే చాలా హ్యాపీగా ఉంటుంది. సరే, ఇప్పుడైతే ఆయిల్ చూడండి, అన్ని కుండీలలో అయితే పచ్చిగా ఉంది. నేను వాటరింగ్ చేసి వదిలేసిన. ఇప్పుడైతే మనం లిక్విడ్స్ ఇచ్చుకుందాం. ఇప్పుడైతే పండ్ల మొక్కల నుంచి ఇచ్చుకుంటూ వద్దామండి. అన్ని మొక్కలకి ఇద్దాము. నీళ్ళు ఎప్పుడైనా మనం ఇవి ఫెర్టిలైజర్వి కిందికి కారిపోయే విధంగా కాకుండా మొక్కకి ఎంత అవసరమో అంత ఇస్తూ ఉండాలండి. మనం ఇంకా స్ప్రేయర్ తోటి స్ప్రే చేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఇంకొకటి అండి, వాటర్ ఇస్తే పొద్దున 7 లోపు ఇచ్చేసేయండి, లేకపోతే సాయంత్రం 6 దాటిన తర్వాత 5:30 దాటిన తర్వాత ఇచ్చుకోండి. ఎందుకంటే ఎండ వేడి ఎక్కువగా ఉంది కదా, అందుకని ఇట్లా అన్ని మొక్కలకు ఇచ్చేసేయండి. మరి నేనైతే ఈ విధంగా ఇస్తున్నానండి, మొక్కలన్నిటికీ ఇచ్చేస్తాను. ఇప్పుడు మీకు ఆల్రెడీ మొక్కలన్నీ చూపించిన కదా, ఇట్లా చేస్తున్నా నేనైతే. మీరు కూడా చేసుకోండి. నేను ఇప్పుడు టైం వచ్చేసి మనకు 7 ఇంకా కాలేదండి, 6:30 6:45 అవుతుంది. ఇప్పుడు మీకు చూపిస్తున్నాను, ఎందుకంటే ఎండకి మనకి ఇస్తే పొద్దున్న ఇవ్వాలి 8 లోపల, తర్వాత లేకపోతే సాయంత్రం అన్నీ ఇచ్చుకోండి. ఇంకా తొందరగా ఇచ్చినా పర్లేదు, 7:30 7 లోపల కూడా. ఎండ తొందరగా స్టార్ట్ అవుతుంది కదా. ఇలాంటివన్నీ మన గార్డెన్లో టిప్స్తో పాటు మీకు షేర్ చేస్తూ ఉంటాను. ఇప్పుడైతే కొంచెం ఈ ఆకుకూర తెంపిన దోసకాయ, ఇది ఇలా ఉందండి మన గార్డెన్ విశేషాలు. ఉంటాను మరి. హ్యాపీ గార్డెనింగ్. బాయ్ అండి. ఇప్పుడు అన్ని మొక్కలకి నేను చేసేస్తాను. ఉంటాను.